నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను జర్నలిస్ట్ గణేష్. చూద్దాం వార్తలు ఎలా ఉన్నాయి, సంఘటనలు ఎలా చేస్తున్నాయి సార్ చూసే ప్రయత్నం చేద్దాం. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్న శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. డీజీపీకి సిటీ పోలీస్ కమిషనర్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సీఎంను అగౌరవపరిచేలా అల్లు అర్జున్ వ్యాఖ్యలు. ముఖ్యమంత్రిపై ఎదురుదాడి సరికాదు, వెంటనే సీఎం రేవంత్ రెడ్డికు క్షమాపణ చెప్పాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అల్లుకున్న చిక్కుముడులు. ఐకాన్ స్టార్ తీరుపై నెట్టింట తీవ్ర దుమారం. అనుకూల ప్రతికూల వర్గాలు విడిపోయిన పార్టీలో అల్లు ఇంటిపై దాడికి ఓయో చేసి యత్నం. దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఘటన వీడియోలను విడుదల చేసిన సిటీ పోలీసులు. అక్కడ ఏం జరిగిందో మీడియాకు వివరించిన ఏసీపీ అండ్ సిఐ. బౌన్సర్లకు వార్నింగ్ ఇచ్చిన పోలీస్ కమిషనర్. ఇది నిజంగా దురదృష్టకరం. సినిమా రిలీజ్కు ముందు గేట్లు ఓపెన్ చేసినప్పుడు అంతవరకు ప్రశాంతంగానే ఉన్నది. అల్లు అర్జున్ ఎప్పుడైతే గేట్ తీసి ఎంటర్ అయ్యిండో కథం ఇక తండోపతండాలుగా జనాలు ఎక్కడ పడితే అక్కడ తోసుకొని రావడం వలన ఆ అమ్మాయి పడిపోయింది. అక్కడ పడిపోతే తొక్కేసిన జరిగిపోయింది. అక్కడ సీసీ ఫుటేజ్లో క్లుప్తంగా అనిపిస్తున్నది. ఒక సిఐ గారు ఆమెను బ్రతికించే ప్రయత్నం చేసినా బ్రతకలేదు, నా చేతుల్లో ప్రాణం పోయిందని చెప్పి నిన్న బాధపడ్డాడు. నిజంగా చాలా బాధ ఏడ్చుకుంటే చెప్పి నిన్న ప్రెస్ మీట్లో. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మరి అక్కడికైనా చెప్పాడంట, సార్ ఇక్కడ తొక్కేసలాట జరుగుతున్నది, మీరు రావద్దు సార్ అని చెప్పినప్పటికీ సినిమా చూశాకనే బయటకు వెళ్దామని చెప్పి మనోడు చెప్పిండట. నిన్న ప్రెస్ మీట్లో స్పష్టంగా వాళ్ళు రిలీజ్ చేశారు. ఏదేమైనా కానీ చట్టం ముందు అందరు సమానులే. సెలబ్రిటీ అయినా, పిఎం అయినా, జిఎం అయినా, ఈఎం అయినా, కామన్ పీపుల్ అయినా ప్రతి ఒక్కరు ఎవరైనా సమానులే. ఎవరికైనా ఒకే విధంగా చట్టం చూసుకుంటూ పోతుంది. అందుకే మన గవర్నమెంట్ కూడా దాని మీద సీరియస్గా తీసుకొని వాళ్ళ బాధితులకు న్యాయం చేసే విధంగా అయితే చేస్తూ ఉన్నది. ఇంకోటి విషయం ఏంటంటే మన గవర్నమెంట్కి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. 25 లక్షలు ఎక్స్క్రేష్గా అయితే ప్రకటించారు, వాళ్ళకు సాయం కింద అయితే ప్రకటించారు. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి గవర్నమెంట్. రావద్దని చెప్పాం, థియేటర్ మేనేజ్మెంట్కు లిఖితపూర్వకంగా సమర్పించాం. సినిమా టాకీస్ బౌన్సర్ పోలీసులను తోశారు. హైదరాబాదు సిపి ఆనంద్. ఎదుడు ఈ బౌన్సర్లకు బాగా తోసిర్రట. పోలీసులను తోయడం వల్లనే పోలీసులనే తోసుకుంటూ పోతా అంటే ఏంది అది చూడండి. ఇక తొక్కేసలాడు కాబట్టి ఏం జరుగుతుంది. భూభారతిలో కాస్తు కాలం ధరణిలో తీసేసిన గత బీఆర్ఎస్ సర్కార్. హక్కుల కోల్పోయిన లక్షలాది మంది రైతులు, దొరలు, దేశ్ముఖులకు పాస్బుక్కులు, ఆ భూముల కొనుగోలు చేసిన బడాబాబులు, అనుభవదారులకు కాలం పునరుద్ధరణపై బీఆర్ఎస్ అభ్యంతరం. భూభారతి బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించింది. ఇందులో కాస్తు కాలం, అనుభవదారు కాలం పునర్జీవించింది. దీంతో శతాబ్దాలుగా భూములు దున్నుకున్న వారి పేర్లు ఇప్పుడు తిరిగి రికార్డులోకి ఎక్కే అవకాశం ఉంది. ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కాస్తు కాలం పునర్జీవనపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఏనాడో మార్పు జరిగిపోయిందని అప్పుడు తిరిగి పేర్లు రాస్తామంటే గొడవలు తలెత్తుతాయని అభిప్రాయపడుతున్నది. ఇదే ఎవరితో గొడవలు తలెత్తాయి, ఎవరికి ఇబ్బంది. 4-5 శతాబ్దాల నుంచి భూమిని రికార్డులో ఉన్న పేర్లు తిరిగి రాయడం ద్వారా ఏ హక్కుదారుకి సమస్య ప్రశ్నలు కనిపిస్తున్నాయి. కాలంకు చరిత్ర నేపథ్యంలో తెలంగాణ కాస్తు కాలం చరిత్ర నేపథ్యంలో ఉంది. కౌలుదారులు పట్టదారులైన చరిత్ర సైతం ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధం చెప్తా ఉన్నదంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడో ఉన్న భూములను మళ్ళీ రికార్డులో రాస్తాం, దున్నుకున్న వాళ్ళే రాస్తాం అని చెప్పి అంటున్నారు. కానీ ఇది సాధ్యపడదు. మళ్ళా గొడవలు, తన్నుకుడు, చంపుకుడు, గెట్టు పంచాయతీ కాడ ఇదే జరుగుతుంది. ఈ రాష్ట్రం మాత్రం ఈ భూముల పంచాయతీ తెలంగాణలో అస్సలు ముందుకే పోయి ఎన్ని ధరణిలు పెట్టినా, ఎన్ని భూమాతలు పెట్టినా, ఏం చేసినా కానీ తన్నుకుంటే ఉంటాడు, కొట్టుకునే ఉంటాడు. భూములు ఈ భూములకు ఆడొస్తాడు, వాళ్ళలో వీడెత్తనే ఉంటాడు. ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉన్నది. ఇంకా ఇది కనుక చేసేయడం మాత్రం ఇంకా ఘోరంగా ఉంటుంది కథగా. స్థానిక సమరానికి రంగం సిద్ధం. జనవరి 2వ వారం తర్వాత షెడ్యూల్. ఎన్నికల కోసం ప్రభుత్వ ఏర్పాట్లు. పంచాయతీ మున్సిపల్ చట్ట సవరణ పూర్తి. ఓటర్ జాబితా సిద్ధం. పోలింగ్ స్టేషన్ ఖరారు.
డెడికేట్ కమిషన్ నివేదిక తర్వాయి. స్థానిక సంస్థలకు రంగం సిద్ధమవుతున్నది. జనవరి 2వ వారం తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీ రాజ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రిజర్వేషన్ మార్చే విధంగా ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వీటితో పంచాయతీరాజ్ చట్టం సవరణలో పలు మార్పులు చేశాయి. ఒక మండలం కనీసం 5 ఎంపీటీసీలు ఉండేలా చట్టం చేశారు. ఇప్పటికే ఓటర్ జాబితా పోలింగ్ స్టేషన్లో సిద్ధం చేశారు. ఇక బీసీ రిజర్వేషన్ కోసం ఏర్పాటు చేసిన డెడికేట్ కమిషన్ నివేదిక ఇవ్వడమే తర్వాయి. మిగిలింది ఇది ఇవ్వగానే ఎన్నికల ప్రక్రియ షురూ కానున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ కొంగు బంగారం సింగరేణి 37,000 కోట్ల 47,000 కోట్లు 37,000 కోట్లు 4,700 కోట్లు టర్నోవర్ లాభాలు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణి నేటితో 105 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంస్థ. 50,000 మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి. బొగ్గు తవ్వకాలతో పాటు ఇతర రంగాలపై ఫోకస్. సింగరేణి ఎండి బలరాం పదవి కాలం పొడిగింపు. తెలంగాణ కాదు దేశానికి వెలుగులు పంచుతున్న సంస్థ సింగరేణి. నల్ల బంగారం పిలిచే బొగ్గు గనులు తెలంగాణకు కొంగు బంగారంగా నిలిచాయి. నిత్యం శ్రమకోర్చి బొగ్గు వెలికి తీస్తూ రాష్ట్రంలో సింగరేణి అత్యంత కీలకమైన సంస్థగా పేరు గాంచించిన గత ఆర్థిక సంవత్సరంలో 37,000 టర్నోవర్ సాధించి రికార్డు సృష్టించింది. 4,701 కోట్లు రికార్డు లాభమును ఆర్జించింది. సుమారు 50,000 మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఈ సంస్థ ఉపాధి కల్పిస్తున్నది. డిసెంబర్ 23, 1920 పునర్జీవ పోసుకున్న ఈ సంస్థ నేటికి విజయోత్సవ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ముందున్నది. సింగరేణి ఆవిర్భావం నేటితో 105 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మనలో ఇది రిలీజ్ చేయడం జరిగింది. నామినేషన్ పేపర్ తప్పుడు సమాచారం. వ్యక్తిగత కుటుంబాల ఆస్తులు ప్రస్తావించలేదు. ప్రియాంక గాంధీ ఎన్నికలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైనాడ్ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ జనవరి 5న తర్వాత వివరించిన న్యాయస్థానం. తొండి చేసి పైసలు ఎగ్గొట్టు పన్నాగం. అసెంబ్లీ చెప్పని రైతు భరోసా విధి విధానాలు. సంక్రాంతి తర్వాత డబ్బులు జమ చేస్తామని తప్పించుకున్న ప్రభుత్వం. పిఎం కిసాన్ మార్గదర్శకాలు దీనిని వర్తింపజేస్తామంట. ఇది ఇలా జరిగితే సగం మందికి కూడా పెట్టుబడి పైసలు రావు. అన్నదాతలారా రైతు భరోసా ఎగవేతల మోసాన్ని ఎదిరించండి. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిగ్గదీసి ప్రశ్నించండి. మీ ఆందోళనకు అండగా మేముంటాం. రైతుల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురుకులాలపై సర్కార్ ఫోకస్. వ్యవస్థ ప్రక్షాళన చర్యలు. గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లుకు చెల్లింపులు. ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇప్పటికే డైట్, కాస్మోటిక్ ఛార్జీల పెంపు. మెనూలోనూ మార్పులు. పిల్లలకు పౌష్టికాహారం. దశల వారీగా రెసిడెన్స్ స్కూలుకు సొంత భవనాలు అని చెప్పి రావడం జరిగింది. ఒకసారి మనంలో వచ్చిన వ్యవస్థ ఏందో ఒకసారి చూద్దామండి. ఉచ్చులో అల్లు అర్జున్ చుట్టుముట్టిన వివాదంతో ఉక్కిరిబిక్కిరి. రాజకీయ దుమారం రేపిన సంధ్య థియేటర్ ఘటన. సీఎం రేవంత్ రెడ్డికు భాషలకు అధికార పక్షం. సినిమా ఇండస్ట్రీని సీఎం టార్గెట్ చేస్తారన్న బీజేపీ నేతలు. నటుడింటి ముందు ఓయో జేఏసీ ఆందోళన. దిష్టిబొమ్మల దహనం. సినిమా వారిన్లపై దాడి ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాన్ని ఆ రోజు పరామర్శించిన జగపతి బాబు గారు పరామర్శించినట్టు. అయితే ఈ సినిమా ఇండస్ట్రీలో జగపతి బాబు గారు ఆ రోజు పరామర్శించని చెప్పి పోయిరని చెప్పి ఒకటి వార్త వస్తుంది. అది ఎంతవరకు అంటే అది నిజమే. ఎందుకంటే పోయి బాబుని చూసి ఎలా ఉందని చెప్పి ఆరాధించారట. అది నిజమే. ఎన్నికల సంఘం సమగ్రతను నాశనం చేసేందుకు కుట్ర. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే మండిపాటు. రేవంత్తో అరవింద్ భేటీ. వెంట జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా. నవోదయ ఏర్పాటు అభివృద్ధి పనులకు వినతులు. చర్చనీయాంశమైన సమావేశం. కేటీఆర్పై ఫార్ములా రేస్.